పెద్దలందరికీ నమస్కారం. పిల్లలందరికీ కామాక్షి అమ్మవారి ఆశీర్వాదాలు. జగద్గురు మనకి 4 పీఠాలు స్థాపించారు. మూలాంబాయి పీఠం వచ్చి కంచి కామకోటి పీఠం. జగద్గురు చెప్పారు పిల్లలందరూ ఇలాంటి దాంట్లో చాలా ఇన్వాల్వ్ అవ్వాలనేసి. మహేష్ గారు, పవన్ గారు చాలా అద్భుతమైన కార్యక్రమం ఆర్గనైజ్ చేశారు. మీరందరూ చాలా బాగా పాడుతున్నారు. ఒక 2-3 విషయాలు చెప్పేస్తాను. సనాతన ధర్మం అంటే ఇట్ ఈస్ నాట్ సంథింగ్ ఏదో మ్యాగ్నిఫైయింగ్ క్లాస్ పెట్టుకొని చాలా కష్టమైందిగా ఆలోచించకండి. ఇట్ ఈస్ ఎటర్నల్. దానికి ఎండ్ అంటూ లేదు. ఎవరిచ్చారు ఇది? మనకి పరమేశ్వరుడు ఇచ్చాడు. అది ఎవరు ఫాలో అయ్యారు ఇది వరకు? మనం ఇంకా అప్పటికి నేను కూడా పుట్టల. అందరూ ఋషులు మునులు అందరూ ఫాలో అయ్యారంట. మనందరం కూడా ఫాలో అవ్వాలి కదా. ఎస్ ఆర్ నో? సో there are 3 important things. First, respect your parents. Okay? వాళ్ళు ఏం చెప్పినా వినాలి. ఇది అవసరమా? ఇప్పుడు ఎక్కడికైనా రమ్మంటే నేను రావడం అవసరమా? ఇలా చెప్పకుండా పెద్దవాళ్ళు ఎలా చెప్పినా వినాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి పెద్దవాళ్ళకి. ఓకే? తర్వాత థ్యాంక్ఫుల్నెస్ అంటే ఏంటి? ఎవరన్నా మీకు ఏదన్నా మంచి చెప్పినా హెల్ప్ చేసినా థ్యాంక్స్ అంటూ చెప్పాలి కదా. ఎస్. తర్వాత ఫర్గివ్నెస్. 3 ఇంపార్టెంట్ థింగ్స్. థ్యాంక్ఫుల్నెస్, ఫర్గివ్నెస్ అంటే క్షమాగుణం. ఎవరన్నా మిమ్మల్ని ఏమైనా హర్ట్ చేశారనుకో వెంటనే రివర్స్ ఇచ్చేసి కోపం తెచ్చుకోకుండా ఊరుకుంటే తర్వాత వాళ్ళే రియలైజ్ వచ్చేసి సారీ చెప్పారనుకో వాళ్ళని ఫర్గివ్ చేయాలి. ఓకేనా? థర్డ్ వచ్చేసి ట్రూత్ఫుల్నెస్. ట్రూత్ఫుల్గా ఉండాలి. నిజమే చెప్పాలి. ఒక్క అబద్ధం చెప్పాలి అనుకో మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ తోటన్నా లైఫ్ మొత్తం ఇంకా దానికి యాడ్ చేసుకుంటూనే పోతారు. అలా లేకుండా there are 3 things that are very very important. ఇది నేను చెప్పింది కాదు, ధర్మంలో ఉన్నది. ట్రూత్ఫుల్నెస్, ఫర్గివ్నెస్ అండ్ థ్యాంక్ఫుల్నెస్. ఈ 3 ఫాలో అవుతే చాలు. అండ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వండి. ఇది జగద్గురువులు చిన్నపిల్లలకి, చాలా మంది చిన్నపిల్లలే ఉన్నారు కనుక సనాతన ధర్మం అని కాంప్లికేటెడ్ గా చెప్తే అర్థం కాదు కనుక మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. లేకపోతే సనాతన ధర్మం ఇస్ అ వాస్ట్ సబ్జెక్ట్. ఈ చిన్న 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అందరూ సంతోషంగా ఉండండి, బాగా చదవండి. కంచి జగద్గురువులు ఎప్పుడైనా మన కోసం హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను పవన్ గారికి చెప్తాను, మీరందరూ వచ్చి ఇదే హనుమాన్ చాలీసా చక్కగా జగద్గురువులు కూడా పాడాలి. మీకోసం నేను ఏర్పాటు చేస్తాను. మీరందరూ మా కోసం రావాలి. వస్తారు కదా?